నాన్ వెజిటేరియన్స్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా ఏం చేస్తాం, మంచిగా నూనె వేస్తాం. నూనె వేసి దాంట్లో అన్నీ వేయించుకుంటూ మొదలు పెడతాం. సో అలా కాకుండా నూనె కాకుండా నీళ్లు వేసుకొని వంట స్టార్ట్ చేద్దాం. అయితే మనకి అన్నంలో కూరగాయల్లో మనం తినేటప్పుడు నూనె అవసరం లేదు. ఎందుకంటే సహజంగానే మనం తినే కూరగాయల్లో అన్నిట్లో మనకి కావాల్సిన పౌష్టిక విలువలు ఉంటాయి. అందులో నూనె కూడా, కొవ్వు శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మటన్ తీసుకున్నాను, మటన్లో కొవ్వు ఉంటుంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈ మటన్ని చక్కగా ఉల్లిపాయల్ని వేయించి దాంట్లో మటన్ వేసి దాన్ని కూడా వేయించుతాం. అయితే నేను చేసిన రీసెర్చ్లో దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనము ఏదైనా కానీ నూనెలో వాటిల్లో వేయించినప్పుడు ఒక మలాడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రోటీన్ అనేది ఏదైతే ఉంటుందో అది కొంచెం లైట్గా వేయించినప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. నేనే ఈ షోలోనే ఎన్నోసార్లు అలా చేయడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి. అది వాస్తవమే. మనం అలా వేయించిన ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి, తినడానికి చాలా బాగుంటాయి, కానీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అలా కాకుండా మనం టేస్టీగా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం అంత ఎఫర్ట్ పెట్టాలి. ఇప్పుడు దీంట్లో మటన్ ముక్కలు వేసాను, ఉల్లిపాయలు వేయించడానికి లేదు కాబట్టి పేస్ట్ చేసి ఉల్లిపాయలు వేసేసుకున్నాను. అందులో మనకి అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే ధనియాల పొడి, కావాలంటే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి, అలాగే కొంచెం పసుపు. అయితే కుక్కర్లో ఇవన్నీ వేసేసి నేను కుక్ చేస్తున్నాను. కుక్కర్లో వేసి ఎందుకు కుక్ చేస్తున్నా అంటే ఇవన్నీ స్లోగా కుక్ చేయాలి. మనకి కావాలంటే మామూలుగా కూడా కుక్ చేయొచ్చు. మామూలుగా కుక్ చేస్తే 40 నిమిషాలు పడుతుంది. కుక్కర్లో చేసామనుకోండి 20 నిమిషాలు అవుతుంది. మనం మూత పెట్టేసి విజిల్స్ హై ఫ్లేమ్లో తీసుకురాకూడదు. మూత పెట్టేసాను, ఒక్కసారి ఎయిర్ రిలీజ్ చేస్తాను, ప్రెషర్, తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంటే హై ప్రెషర్లో పెట్టారనుకోండి మనకి 5 నిమిషాల్లో విజిల్ వస్తుంది, తర్వాత 2 నిమిషానికే వచ్చేస్తుంది. స్లో మంటలో పెట్టామనుకోండి మొదటి విజిల్ రావడానికే 15 నిమిషాలు పడుతుంది, తర్వాత ఇంకొక 5 నిమిషాలకి విజిల్ వస్తుంది. మనకి 25 నిమిషాలు 30 నిమిషాల్లో మనకి ఈ మటన్ సాఫ్ట్గా కుక్ అవుతుంది. కుక్కర్లో నేను మటన్ కుక్ చేసుకున్నాను, తర్వాత ఒక 15 నిమిషాలు రెస్ట్ అయింది. అయితే ఇప్పుడు మీరు ఇందులో చూస్తే మన ఈ కుక్ చేసినప్పుడు దీంట్లో ఉన్న నూనె అంతా పైకి వచ్చేసింది. అయితే ఇప్పుడు ఆ రెస్ట్ ఇవ్వడంతో మనం ఈ నూనెని ఒక గరిటె ద్వారా, స్పూన్ ద్వారా మనం ఈ విధంగా ఆ నూనె అంతా తీసి ఇదే నూనెని మనం, మీరు వేరే ఏ కూర చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు ఈ మటన్ని మీ ఇష్టం. ఎందుకంటే ఈరోజు నా దగ్గర బోల్డ్ అంతా చింత చిగురు ఉంది. నాకు చింత చిగురు ఇష్టం, మా నాన్నగారికి కూడా చింత చిగురు ఇష్టం. అయితే చింత చిగురు లేనప్పుడు చింత ఆకుని కూడా కోసి నేను ఎండబెట్టి పొడి చేసుకున్నాను. ఆ పొడి వాడి ఈరోజు చింత చిగురు మటన్ కూడా నేను తయారు చేసుకుంటాను. మనకి ఒక చుక్క నూనె వేయకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మరి ఇది చేయడానికి మన ప్యాన్లో మనం జీలకర్ర వేసుకోవాలి, సోంఫ్ వేసుకోవాలి, కారపొడి వేసుకోవాలి, మీరు కావాలంటే ఉల్లిపాయలు ఏమన్నా వేసుకోవచ్చు. సో ఇందులో ఏదైతే నూనె మనం తీసామో ఆ నూనెని ఇలా చూడండి, కేవలం నూనె మాత్రమే ఇందులో వచ్చేటి. ఎందులో నుంచి వచ్చింది ఇది? మటన్ కుక్ చేసినప్పుడు దాంట్లో వచ్చిన ఫ్యాట్. ఇప్పుడు చూడండి, ఒక చెంచాడు కంటే ఎక్కువ నూనెలాగా వచ్చేసింది. ఇప్పుడు ఇలా కుక్ చేసుకొని దీంట్లో కావాలంటే ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం, ఏమన్నా వేసి వేయించుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ నేను ఉల్లిపాయలు కూడా అందులో వేసి కుక్ చేశాను, ఎందుకంటే చాలా ఫాస్ట్గా కుకింగ్ ఉంటుంది. తర్వాత ఇందులో న్యాచురల్గా దాంట్లో నుంచి వచ్చిన కొవ్వులోనే నేను కొంచెం జీలకర్ర, సోంఫు, ఇంకా మీకు నచ్చిన, ఇప్పుడు మనం ఏంటి రుచి పెంచడానికి మిరియాలు దంచి వేసుకుంటాం, కొబ్బరి వేసుకుంటాం, అలాంటి ఏవి కావాలన్నా మనం ఇందులో వేసుకోవచ్చు. అలాగే దీంట్లో కొంచెం పచ్చిమిరపకాయలు, సన్నగా దంచిన వెల్లుల్లి వేసేసి వేయించుకుంటున్నాను. మనకి ఆ మటన్కి కావాల్సిన అద్భుతమైన రుచి దీంట్లో వస్తుంది. కావాలంటే మిరియాల పొడి చెప్పాను కదా, కొబ్బరి పొడి, అలాంటివి కూడా ఇందులో వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కారపొడి, నా చింత ఆకు పొడి ఏదైతే ఉందో ఆ చింతాకు పొడిని కూడా దీంట్లో వేస్తున్నాం. ఇలా వేసేయడం వల్ల మనకి ఆ ఆకు చూడండి మంచి, ఒకటేమో పుల్లదనాన్ని ఇస్తుంది, టమాటాలు నేను అందుకే వేసుకోలేదు. ఇలా వేసి ఈ ఆకుని మనం లైట్గా ఇలా వేయించుకుందాం కొంచెం సేపు. తర్వాత మనకి ఆ కొంచెం మిగిలిన
ఈ మటన్లో ఉన్న తేమతో పాటు మటన్ కూడా మనం వేసుకుందాం. చూడండి, ఆహా, మనకు కావలసినంత. హోటల్లో మేము చేసేటప్పుడు ఇలాంటి టెక్నిక్స్ అన్నీ వాడుతూ ఉంటాం. ఇప్పుడు నాకు ఆ చింత చిగురు లేకపోయినా ఎండిన చింతాకుతోటి చింతాకు వేపుడు. మనం ఉప్పు కూడా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. కుక్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్న లాస్ట్లో మనం ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని చూడండి, బోల్డ్ అంతా దీంట్లోనే న్యాచురల్గా ఫ్యాట్స్ ఉంటాయి. ఆ ఫ్యాట్స్ తోటే మనం ఈ విధంగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మటన్ కూడా చాలా సాఫ్ట్గా, ఇలాంటి కుక్ చేసుకున్నప్పుడు మటన్ కూడా టెండర్గా మనం కుక్ చేసుకోవాలి. నా చింతాకుతోటి ఆహా, ఆ వెల్లుల్లి సూపర్, పులుపు కూడా ఎంతో బాగుంది, పర్ఫెక్ట్గా. ఈరోజు దీన్ని అన్నంతో తిని కొంచెం ఎంజాయ్ చేస్తాం. కొంచెం అన్నం దీన్ని వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే, లేకపోతే ఇలాంటివి చేసుకున్నప్పుడు పెరుగన్నం పక్కన అంచుకు కూడా వడ్డించుకుంటే ఈ వేపుడు ఎంతో టేస్టీగా ఉంటుంది. కొంచెం తేమ తగ్గేంత వరకు కుక్ చేసుకోండి, మీకు చాలా చాలా బాగుంటుంది. చూస్తేనే ఆ రంగులోనే ఎంత అద్భుతం చూడండి, పర్ఫెక్ట్. ఆ మటన్ గ్రీన్గా మెరుస్తూ ఇంకేం కావాలి జీవితంలో. మంచి టేస్టీగా ఉడికించి, ఇందులో అన్నీ ఉన్నాయి, ఉల్లిపాయలు ఉన్నాయి, కావాలంటే కొంచెం టమాటా కూడా వేసుకోవచ్చు. కానీ టమాటా మనం మటన్ ఉడికించేటప్పుడు ముందుగానే టమాటా వేస్తే ఆ మటను మనకి సాఫ్ట్గా కుక్ కాదు, కొంచెం నారలాగా వచ్చేస్తుంది. అందుకని కుక్ చేసేటప్పుడు కేవలం ఉల్లిపాయల పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం మిగతా ఏమైనా మసాలాలు వేసుకోండి. చూడండి, ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా. చింత ఆకు పొడి మటన్ వేపుడు, ఒక్క చుక్క నూనె వేయకుండా ముందుగా కుక్కర్లో చూపించిన విధంగా కొన్ని నీళ్లు, మటన్, ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు స్లో హీట్లో 3 విజిల్లు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. తర్వాత దాన్ని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇస్తే దానిపైన నూనె తేలుతూ ఉంటుంది. ఏదైతే కొవ్వు పైన తేలుతూ ఉంటుందో దాన్ని సపరేట్ చేసి, తర్వాత ఒక ప్యాన్ లో ఆ ఫ్యాట్ వేసి దాంట్లో జీలకర్ర, సోంపు, పచ్చిమిరపకాయలు, క్రష్ చేసిన వెల్లుల్లి, కారపొడి, చింతాకు పొడి కూడా చూపించిన విధంగా వేసి కుక్ చేసుకోండి. ఎప్పుడైతే కొంచెం నూనె బయటకు వస్తుందో మనం బాయిల్ చేసిన మటను, దాంతో పాటు ఉడికిన నీళ్లు కూడా అందులో వేసి ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి కొంచెం స్లోగా కుక్ చేసుకోండి. ఎప్పుడైతే ఆ మిశ్రమంలో నుంచి మంచిగా మెరుస్తూ దాంట్లో ఉన్న కొవ్వు బయటకు వచ్చి బాగా కుక్ అవుతుందో దాన్ని తీసుకొని వేడిగా ఉడికించుకొని అన్నంతో, రొట్టెలతో, దేంతో తిన్నా చాలా రుచిగా ఉంటుంది.